హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఫైనల్గా నేను ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న పుష్ప 2 ట్రైలర్ అయితే వచ్చేసింది. ఈ ట్రైలర్ ఎలా ఉందా అంటే బాగుందని చెప్పలేను, అలా అని బాగోలేదని కూడా చెప్పలేను. నచ్చింది, బాగుంది. సినిమా కోసం కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో ఎదురు చూసేలా ఉందన్నమాట. ఇంకా అంతకు మించి ఎక్కువగా మాట్లాడుకోలేం. కానీ ఈ సినిమా ట్రైలర్కి సంబంధించి కొన్ని ప్లస్ పాయింట్స్ అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఈ ట్రైలర్లో రిచ్నెస్ అయితే నిజంగానే అదిరిపోయింది. అండ్ అంతేకాకుండా విజువల్స్ అయితే మాత్రం ఒక్కొక్క షాట్లో అదిరిపోయాయి అంతే, నిజంగానే చెప్తున్నాను. అండ్ అంతేకాకుండా ఆ గ్రాండ్నెస్, భారీతనం నాకు మాత్రం గూస్ బంప్స్ వచ్చేలా చేశాయి. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అంతేకాకుండా వాళ్ళు పెట్టిన వందల కోట్ల బడ్జెట్ అంతా కూడా ట్రైలర్లోనే కనిపిస్తుంది. సో అల్లు అర్జున్ గారిని అయితే వన్ మ్యాన్ ఆర్మీ లాగా చాలా బాగా చూపించారు. ఇక తర్వాత నాకు బాగా అర్థమైన పాయింట్ ఏంటయ్యా అంటే ఈసారి సినిమా స్టోరీ మాత్రం పార్ట్ 1 కంటే కూడా చాలా ఎక్కువగానే ఉండబోతుంది. నిజంగానే చెప్తున్నాను. ఈసారి సుకుమార్ స్టోరీ అయితే చాలా గట్టిగానే ప్లాన్ చేశారనిపిస్తుంది. అక్కడక్కడ ట్విస్టులు, ఎమోషనల్ సీన్స్, రొమాన్స్ సీన్స్ ఇలా ఒక్కటేంటి చాలా ఉన్నాయని అర్థమవుతుంది. సో ఖచ్చితంగా పుష్ప 2 సినిమా స్టోరీ విషయంలో అండ్ స్క్రీన్ ప్లే విషయంలో అక్కడక్కడ కూడా డిసప్పాయింట్ చేసేలా అయితే అస్సలు ఏదీ లేవన్నమాట. ఇప్పటి వరకు ప్లస్ పాయింట్స్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు నెగిటివ్ పాయింట్స్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ నేను చెప్పొచ్చేది ఏంటయ్యా అంటే ట్రైలర్లో ఇచ్చిన బీజిఎం అయితే మాత్రం నాకు అస్సలు నచ్చలేదన్నమాట. మీకు నచ్చినా నచ్చకపోయినా నాకు మాత్రం అలానే అనిపించింది. బీజిఎం విషయంలో అయితే మాత్రం ఇంకా కొంచెం ఎక్కువగా వర్క్ చేసి ఉంటే మాత్రం అదిరిపోయి ఉండేది అనిపిస్తుంది. నేను అప్పటికి ట్రైలర్ మొత్తం గమనించాను, కానీ మొత్తంలో డిఎస్పి పేరు తప్ప ఇంకెవ్వరి పేరు కనిపించలేదు. అలా అని ఏమైనా డిస్క్రిప్షన్లో కూడా ఉందా అని చూస్తే అక్కడ కూడా లేదు. ఈ ట్రైలర్ మొత్తంలో కూడా డిఎస్పి పేరు తప్ప ఇంకా ఏ యొక్క మ్యూజిక్ డైరెక్టర్ పేరు కూడా కనబడలేదు. యాక్చువల్గా తమన్, డిఎస్పి ఇంకా చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ అయితే పనిచేస్తున్నారన్నారు. కానీ ట్రైలర్లో డిఎస్పి పేరు తప్ప ఇంకెవరి పేరు కనిపించలేదన్నమాట. అంతేకాకుండా చాలామంది చెప్తున్న విషయం ఏమిటంటే ట్రైలర్కి బీజిఎం ఇచ్చింది డిఎస్పి అని చెప్పుకుంటున్నారు. అండ్ ట్విట్టర్లో కూడా కొన్ని ఫోటోలు అయితే వైరల్ అవుతున్నాయి. ఈవెన్ డిఎస్పి పేరు మాత్రమే చూపించారు, మిగిలిన ఎవరి పేర్లు బయటకు వేయలేదు. కానీ వర్క్ బీజిఎం చూస్తూ ఉంటే డిఎస్పి గారిదో కాదా అనిపిస్తుంది. ఇంకా కొన్ని చోట్ల అయితే వేరు వేరు సినిమాల నుండి కాపీ కొట్టేశారనిపిస్తుంది బీజిఎం. ఉదాహరణకు చెప్పాలంటే వేదాల సినిమాలో ఉంది కదా, అజిత్ నడుచుకుంటూ వస్తూ ఉండగా ట్యూ 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 అంటుంది కదా, ఆ మ్యూజిక్ లా ఉంది. అండ్ అంతేకాకుండా ట్రైలర్లో చూసుకుంటే పార్ట్ 1లో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా కొంచెం కొంచెంగా తగ్గి కొత్త క్యారెక్టర్స్ అయితే జాయిన్ అయ్యాయి. అది కూడా మన ట్రైలర్ని స్లోగా చూస్తే అర్థమవుతుంది. అండ్ అంతేకాకుండా ట్రైలర్లో ఎక్కువగా అల్లు అర్జున్ గారిని హైలైట్ చేశారు. ఓన్లీ అల్లు అర్జున్, బన్వర్ సింగ్ సికావత్ వీరిద్దరి మధ్యనే చాలా ఫైర్ స్టోరీ ఉన్నట్లు చూపించారు. అండ్ ఇంకొకటి ఏంటంటే పార్ట్ 2లో బన్వర్ సింగ్ క్యారెక్టర్ అయితే అంతమవ్వదు, పార్ట్ 3లో కూడా ఉండబోతుంది. ఖచ్చితంగా ఉంటాడు, బట్ అవన్నీ చాలా ల్యాగ్ చేయకుండా చెప్తున్నాను. నేను అనుకున్నంతగా లేదు, కానీ బాగుంది. విజువల్స్ మాత్రం నిజంగానే అదిరిపోయాయి. అండ్ ఇంకో షాకింగ్ విషయం ఏంటయ్యా అంటే పుష్ప 3Dలో రాబోతుంది. మామూలుగా వచ్చినా సరిపోతుంది, మరి మూవీ టీం ఇలా ఎందుకు ప్లాన్ చేశారో నాకైతే అర్థం కావడం లేదు భయ్యా. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒకటా రెండా చాలానే ఉన్నాయి. ఇప్పటికీ ఈ వీడియోలో ఇదే రివ్యూ. మరి ఈ ట్రైలర్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే బన్నీ ఫ్యాన్స్ ఉంటే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆల్లో పెట్టుకోండి. ఓకే, మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.